మతం ముఖ్యమా లేక దేశ భద్రత ముఖ్యమా? ఈ ప్రశ్నకు బాంబే హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుతో సమాధానం చెప్పింది. నచ్చిన చోటల్లో నమాజ్ చేసుకుంటామంటే కుదరదని, దేశ భద్రతే అన్నిటికంటే ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ సంచలన తీర్పు వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కొందరు ఆటో డ్రైవర్లు కోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లోని విఐపి గేటు దగ్గర వాళ్ళు ఈ అనుమతి అడిగారు. ఈ పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్టు ఒక తీవ్రమైన వ్యాఖ్య చేసింది. రంజాన్ ఇస్లాంలో అంతర్భాగం కావచ్చు, కానీ దానికోసం నచ్చిన చోటల్లా ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేయడానికి మతపరమైన హక్కు ఏదీ లేదు అని తేల్చి చెప్పింది. ఎయిర్పోర్ట్ అనేది అత్యంత సున్నితమైన ప్రదేశం, అంటే హై సెన్సిటివిటీ జోన్. అక్కడ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడడానికి వీల్లేదు. మతం కంటే దేశ భద్రతే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రార్థనలు చేసుకోవడానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే మసీదు ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చుగా. ఎయిర్పోర్ట్ లాంటి చోట ఇలా గుంపులుగా చేరడం భద్రతకు పెను ప్రమాదం అంటూ ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ తీర్పును అందరూ స్వాగతిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మాట్లాడుతూ మసీదులో స్థలం ఉన్నప్పుడు రోడ్లు ఎయిర్పోర్ట్లపై ఈ బలవంతమైన ప్రార్థనలు ఎందుకు అని ప్రశ్నించారు. अगर इतनी सारी मस्जिद है, वहाँ अगर नमाज पढ़ने के लिए अगर आपको जगह दी है, तो आपको रास्ते और एयरपोर्ट की जरूरत क्या है? దేశ భద్రత ముందు మతపరమైన ఆచారాలు కూడా తలవంచాల్సిందే అని కోర్టు చెప్పిన ఈ మాటలు లౌడ్ స్పీకర్ వివాదం నుండి మొదలుకొని ఇలాంటి ఎన్నో విషయాలకు ఒక గట్టి సమాధానం చెప్పినట్లు అయింది. ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? కోర్టు చెప్పింది సరైనదేనా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ తెలియజేయడానికి వీడియోను షేర్ చేయండి. జై హింద్.